ఆయనకు కావాల్సిన వాళ్ళందరినీ దూరం చేయడం ద్వారా ఆయన్ని ఒంటరిని చేసే ప్రయత్నం. వీళ్ళకి మీకు ఎలా అర్థమవుతుందంటే ఆయన సింహం సింగిల్గా వస్తుంది, ఒక్కడే వస్తాడు, అందరూ వెళ్ళిపోతే సింగిల్గానే రావాలి, ఏం చేస్తారు? మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభోదయం చెప్తున్నా. అందరూ కూడా రకరకాలుగా ఈ విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడుకోవడము నిన్న ఏబిఎన్ ఛానల్లో చూసా. లేనివి ఉన్నవి అంటే ఆయన చెప్పేది, ఆయన ట్వీట్ లో జగన్మోహన్ రెడ్డికి భారతమ్మ గారు కూడా వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ లాస్ట్ లో చెప్పుకుంటూ వచ్చారు మోడీ గురించి ఇది గురించి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏబిఎన్ ఛానల్లో దీన్నే ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ మోడీకి చెప్పారు, మన అమిత్ షాకి చెప్పారు. చెప్పని తప్పులేదు, పార్టీలో అక్కడ ఢిల్లీలో అందరూ ఉన్నారు కాబట్టి అనుబంధంతో ఉన్నారు. కానీ నాకు తెలిసి అంటే నా ఆలోచనలో విజయసాయి రెడ్డి గారు ఈ కూటమి చేస్తున్న నీచ రాజకీయాలకు తట్టుకోలేకపోయినట్టున్నారు. ఇంకొకటి నిన్న మొన్న జరిగినటువంటి దావోస్ లో ఫెయిల్యూర్ కావడం వల్ల కలత చెందిపోయినట్టున్నారు. అంటే దావోస్ లో ఒక్క రూపాయి కూడా లేకుండా రాష్ట్రానికి నిధులు తేలేదని చెప్పి పెట్టుబడులు తేలేదని చెప్పి చాలా కలత చెందిపోయినట్టున్నారు. అదే విధంగా ఈ రాజకీయాలకు ఆయనకు ఈ నీచ రాజకీయాలకు విరక్తి పుట్టింది. ఈ అంశాల మీద విజయసాయి రెడ్డి గారు శ్రీకాంత్ గారు మ్యాథమెటిక్స్ పేపర్ ఇస్తే మీరు కెమిస్ట్రీ ఆన్సర్ చేస్తున్నారండి. అట్లా కాదు, నిజంగా చెప్తున్నా. వాళ్ళు కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు పరచలేదని చాలా కలత చెందాడు. ఎందుకంటే నేను మధ్యలో మామూలు కలుస్తుంటా, ఆయన చెప్పాడు ఏమి రాజకీయం ఎలా అయిపోతుంది, సెటైర్ వేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. కూటమి కలత చెంది రాజీనామా చేయడానికి టీడీపీ ఆయన కాదు కదండి. అట్లా కాదు, విజయసాయి రెడ్డి గారితో నాకున్న అనుబంధము, వారితో నేను మాట్లాడుతున్నప్పుడు ప్రజల గురించి వారు ఆవేదన చెందుతూ ఈ సూపర్ 6 అమలు చెందలేదని, దావోస్ లో ఒక్క రూపాయి రాలేదని, ఈ యొక్క రాజకీయాలకు నేను తట్టుకోలేను అన్న పరిస్థితుల్లో శ్రీకాంత్ గారు మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో విజయసాయి రెడ్డి గారు లీక్ అయిందా ఏంటి మీకు? ఇదే చెప్పబోతున్నారు ఆయన? చెప్తాను సరిగా. ఇప్పుడు ఒకటి సార్, నేను చెప్పేది ఏమంటే 2014లో సీఎం రమేష్ గారు పోయారు, సుజనా చౌదరి గారు బయటకు వెళ్ళారు. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ నట్టని అడిగిన నిలిపోతుంది, నీటిలో మునుగుతున్న నావా అని అందరూ ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, బీజేపీ లేకపోయి మరి చంద్రబాబు నాయుడిని సేవ్ చేసుకొని వారికి ఉన్న అనుబంధంతో వారికి ఉన్న దీంతో ప్రత్యేక వ్యూహాల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే చేయబోతున్నాడా సాయి రెడ్డి గారు? రక్షిస్తాడా? సార్, ఈ రాజకీయాల్లో అందరికీ అన్ని వ్యూహాలు ఉంటాయి. ఏం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యూహం ఉండకూడదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఉన్న అనుబంధం వాళ్ళ నాన్న నుంచి కూడా అది అందరూ తెంచుకుంటే తెగే బంధం కాదు వారిద్దరిది. దీంట్లో వ్యూహంలోనే ఒక భాగం అని ఎందుకు అనుకోకూడదు? జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహ రచన చేసినారని ఎందుకు అనుకోకూడదు? ఆ రోజు సుజనా చౌదరిని ఈరోజు మన సీఎం రమేష్ ని పంపించినారని మనం ఎందుకు అనుకోకూడదు? అంటే ఒక కోణంలో నేను ఆలోచిస్తే. కాకపోతే విజయసాయి రెడ్డి గారి అనుంగు శిష్యులు గాని, విజయసాయి రెడ్డి గారు అందరూ గాని అనుకున్నది ఏమంటే రాజ్యసభ వద్దు, మనకు రాజ్భవన్ ముద్దు అనే దాంట్లో ఉన్నారు. అంటే రాజకీయానికి పులి స్టాప్ పెట్టి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఎందుకు కాకూడదు? ఇది జగన్మోహన్ రెడ్డి రచించిన వ్యూహం అని ఎందుకు అనుకోకూడదు? ఇవంతా కూడా కారణం ఏమంటే బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని గారిని, పవన్ కళ్యాణ్ గారు గారిని, చిరంజీవి గారు గారిని, జగన్ గారిని, విజయసాయి రెడ్డి గారిని ప్రతి ఒక్కరి పద్మ వ్యూహంలో వీళ్ళందరూ చిక్కుకున్నారు అనేది అందరూ గమనించాలి. అంటే ఏదో ఒక కేసులో ఉన్న వారిని వారు పీల్చి పిండి చేసేస్తారు. ఇప్పుడు అదే నితీష్ కుమార్ గారి మీద ఏమీ లేదు, ఆయన పక్కకు పోతున్నారు. ఏమన్నా అడిగే ధైర్యం కానీ వారిని ఏమన్నా చేసే ఇది ఉందా? ఉండదు వారికి. రేపొద్దునే చంద్రబాబు నాయుడు గారు పక్కకు పోతే వెంటనే ఈడీ ఉచ్చు బిగిచ్చి లోపలేసే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే వీరి మీద మొత్తం ఉంది కాబట్టి. వీరి మీద జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారి మీద కానీ, చంద్రబాబు గారి మీద కానీ అభియోగాలు మాత్రమే, నిర్ధారణ కాదు. దీనిలను అడ్డం పెట్టుకొని వారు రాజకీయం చేస్తారు. ఈ ఉచ్చులో వాళ్ళు బిగించుకొని, మన సాలీడు కదా, మన మీద ఏదన్నా మచ్చ ఉంటే సాలీడు గూడులో పోయి ఏదన్నా పురుగు ఎట్లా పడితే అది తట్టుకోలేకపోతుందో ఆ విధంగా బీజేపీ వాళ్ళు ఎవరినైనా సరే వదలరు. వారి పని వారు నెరవేర్చుకుంటా పోతారు. ఇంకోసారి ఇంతకుముందు చెప్పారు, రాజకీయాల్లో చిరంజీవి గారు
నేను గుడ్ బై చెప్పారు, రాజకీయాల్లో ఫెయిల్యూర్ అయిపోయి నేను ఇంకా ఏ రాజకీయాల జోలికి రాను, సినిమాలు తీసుకుంటా ఉంటామని చెప్పారు. కానీ ఇప్పుడు మరి ఇదే ఎవరైతే బీజేపీ వాళ్ళు అతనికి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పోస్టో లేకుంటే ఉప రాష్ట్రపతో ఏదో ఒక ఆలోచనలు పెట్టి వాళ్ళ అవకాశం కొద్దీ వాళ్ళు వాడుకుంటున్నారు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని. అదే